హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చి అంబ్రెల్లా కట్ లో చూసారు కదా, ఇలా 2 లేయర్ ఫ్రాక్ మోడర్న్ గా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్లియర్ గా అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కోసం అయితే స్పేస్ సిల్క్ సారీ 6 మీటర్స్ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ బాడీ పార్ట్ కోసం అయితే సెపరేట్ గా తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, బీడ్స్ వర్క్ తో స్పేస్ సిల్క్ మీద డిజైన్ అయితే వచ్చింది. ఈ క్లాత్ వచ్చి మీటర్ సరిపోతుంది. ఇక్కడ లైనింగ్ వచ్చి 1 మీటర్ అయితే తీసుకున్నాను. బాటమ్ పార్ట్ కోసం అయితే క్రేప్ సిల్క్ లైనింగ్ అండి, ఇదైతే 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ చూసారు కదా, 4 ఫోల్డ్ చేస్తుంది. క్లోజ్ ఉన్న వైపు అంతా మన వైపు ఉండాలి, ఓపెన్ సైడ్ అయితే ఆపోజిట్ లో ఉండాలి. ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం అయితే ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఎడ్జెస్ అనేది కొంచెం ఎగువ దిగు ఉంటాయి కదా, మనకి కటింగ్ లో అయితే మళ్ళీ అటు ఇటు వస్తుంది. ఇప్పుడు బాడీ పొడవు చూసుకోవాలి. బాడీ పొడవు వచ్చి 14.5 లేదా 15 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 15 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, నెక్ షోల్డర్ కలిపి 5.5 పెట్టుకున్నాను. నెక్ షోల్డర్ విడత కలిపి తీసుకుందాం కదా, ఇప్పుడు సపరేట్ గా అయితే నెక్ విడత తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, 3 ఇంచెస్ అయితే నెక్ విడత సరిపోతుంది. ఇక్కడ మనం చంక డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చి 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే 6.5 అన్న తీసుకోవచ్చు. ఇక్కడ నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే స్క్వేర్ బాక్స్ కింద అయితే డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి ఈ డ్రెస్ కి 9 ఇంచెస్ ఉంది. నేను ఇప్పుడు చూపించే డ్రెస్ వచ్చి ML సైజ్ అండి. కరెక్ట్ గా ML సైజ్ వాళ్ళకి అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఈ మెజర్మెంట్స్. 9 ఇంచెస్ కి మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 1.5 వరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చంక రౌండ్ డ్రా చేసుకోవడం కోసం మనం ఎన్ని ఇంచెస్ పెట్టాం, మనం ఇక్కడ 6 ఇంచెస్ పెట్టాం కదా, 6 లో 2 కింద డివైడ్ చేస్తే ఎంత, 3 ఇంచెస్ కదండి. ఈ 3 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని అలాగే 9 ఇంచెస్ కి మార్క్ చేసుకుందాం కదా, ఈ రెండిట్లకి కలుపుతూ ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ బేస్ చేసుకుని ఇలా రౌండ్ డ్రా చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం నడుము లూజ్ చూసుకోవాలి. మనకి పైన చెస్ట్ లూజ్ ఎంత ఉంది, 9 ఇంచెస్ ఉందంటే కింద ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకుని చూసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 వరకు మార్క్ చేసుకుని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుము దగ్గర పై వైపు ఉంది కదా, చూడండి ఈ చివరి వైపు అయితే ఒక 1/2 ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ క్రాస్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డ్రెస్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఈ లైన్ దగ్గర ఉంటుందండి. చాలా మందికి దీనికోసం తెలీదు. ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర లోత్ అయితే డ్రా చేసుకోవాలి కదా, అందుకని ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వరకు మార్క్ చేసుకుని చూస్తారు కదా, పైనుంచి అలా కింద వైపుకి క్రాస్ ఒక లైన్ ఒక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చి ఇప్పుడు 6 ఇంచెస్. ఎవరికైనా సరే 6 ఇంచెస్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా 6 ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ మోడల్ అనేది మన ఇష్టం అండి, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇలా వీ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. చూసారు కదా, ఇలా వీ నెక్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ బేస్ చేసుకుని మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ లోత్ తీసుకున్నాం కదా, ఇదైతే ఇప్పుడు కట్ చేయకూడదు. ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి కట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అదంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ చంక వైపున ఈ డౌన్ అయితే వదిలేసి మిగతాదంతా కట్ చేసుకోవాలి. ఈ నెక్ కూడా కట్ చేయకూడదు. ఇప్పుడైతే ఇది 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ ని. ఇలా 2గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ అయితే నెక్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చంకలో ఈ లోత్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము. మనం నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకుందాం కదా ఫ్రంట్, సేమ్ బ్యాక్ సైడ్ కూడా 3 ఇంచెస్ అండి. ఇప్పుడు బ్యాక్ పొడవు వచ్చి 7.5 వరకు డ్రా చేసుకోవాలి. లేదు మీకు ఇంకా డీప్ నెక్ కావాలంటే 8.5 వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా స్క్వేర్ బాక్స్ కింద డ్రా చేసుకుంటున్నాను.
బ్యాక్ సైడ్ అయితే యూ నెక్ ఇస్తున్నాను. మీకు కావాలనుకుంటే రౌండ్ నెక్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా యూ నెక్ టైప్లో అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే ఈ నెక్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ బేస్ చేసుకుని మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ డిజైన్ అనేది ఎటువైపు ఉందో చూసుకుని కట్ చేసుకోవాలి, లేదా అనుకుంటే రివర్స్ అయిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే గ్లూ పెట్టయితే నేను జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్రంట్ గా బ్యాక్ అనేది. ఇక్కడైతే నేను జాయిన్ చేస్తాను కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్ని అయితే మొత్తం కట్ చేసేస్తున్నాను. సేమ్ 2 పార్ట్స్ నుండి బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే జాయిన్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. సేమ్ షోల్డర్ వైపు నుంచి 2 సైడ్స్ కూడా టక్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ పీస్ ఒకటి తీసుకోండి. మీ దగ్గర కాటన్ ఉంటే బెస్ట్, నా దగ్గర కాటన్ సరిపోలేదని నేను క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా పైన పెట్టి ఈ క్లాత్ ని పైన మొత్తం కూడా స్టిచెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ చూసారా, ఇక్కడైతే ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు ఉంచుకుని గ్యాప్ మొత్తం కూడా ఒకే లెవెల్లో అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ ఏ విధంగా ఉందో అలాగా. ఇప్పుడు ఇది రివర్స్ చేయాలి కాబట్టి ఇక్కడ రౌండ్ తిరగడం కోసం అయితే ఈ కార్నర్స్ లో అయితే ఇలా మార్క్ చేసుకోవాలి, మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మీకు కావాలనుకుంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫోల్డ్ చేసి అయితే ఎమ్మింగ్ చేసుకున్నాను. సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సారీ ఉంది కదా, ఈ సారీని 2 ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్ గాని. ఇలా ఈక్వల్ గా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 6 మీటర్ క్లాత్ ని కూడా చూసారు కదా, ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందామా. ఇప్పుడు ఒక్కటి కూడా 3 మీటర్ క్లాత్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 మీటర్ క్లాత్ ని 2 లేయర్ కింద కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ కోసమే ఓన్లీ ఇది. ఈ 3 మీటర్ క్లాత్ ని కూడా 2 ఫోల్డ్ చేసి ఇలా వెయ్యాలండి. చూసారు కదా, వీడియోలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 2 లేయర్స్ కట్ చేయాలి మనం. ఇక్కడ చూసారు కదా, ఈ క్లాత్ ని మొత్తం కూడా కోన్ షేప్ లో వెయ్యాలి. చూసారా, ఎడ్జెస్ ఉన్నాయా, ఇక్కడ నుంచి మనం తీసుకుని చూడండి, క్లోజ్ ఉన్న వైపు ఇలా ఓపెన్ ఉన్న సైడ్ అయితే వెయ్యాలి. ఇలా కోన్ షేప్ అయితే రావాలి. చూడండి, ఇక్కడ నీట్ గా అయితే ఇదైతే క్లాత్ జరిగిపోతుంది. నాకు అస్సలు నా వల్ల అయితే అవ్వట్లేదు. నేనైతే పిన్ పెట్టుకున్నాను. ఇలా కోన్ షేప్ లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చూద్దాము. ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఆ పైనుంచి అయితే కరెక్ట్ గా 13 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలా రౌండ్ అయితే 13 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే కరెక్ట్ కొలత అయితే కాదు, మన రౌండ్ తిరగడం కోసం ఒక పాయింట్ తీసుకుని అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాము. ఈ మార్కింగ్ మొత్తం కూడా ఇలా రౌండ్ తీయడం కోసమేనండి ఈ 13 ఇంచెస్ కూడాని. నడుము లూజ్ వచ్చి 33 ఇంచెస్. 33 ఇంచెస్ ని 4 గా డివైడ్ చేసుకుంటే మనకి ఇలా 8.5 వరకు వస్తుంది కదా. ఈ 8.5 కరెక్ట్ గా రావాలండి. మనం ఇలా డ్రా చేసుకున్న ఈ లైన్ అయితే మీకు కరెక్ట్ గా 8.5 రాలేదు, ఇంకా తక్కువ వచ్చింది అనుకుంటే ఇంకా కింద కట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకా పైకి కట్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ పైకి కిందకి పెడితే సరిపోతుందండి కొలత అనేది. ఇక్కడైతే పొడవు చూసుకోవాలి. చూసారు కదా, మనం ఇక్కడ పైన మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి మనం బాటమ్ లెంత్ అయితే చూసుకోవాలి. ఇక్కడ బాటమ్ లెంత్ వచ్చి 37 ఇంచెస్ అండి. 37 ఇంచెస్ కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 39 ఇంచెస్. ఇలా 39 ఇంచెస్ కి ఇలా మొత్తం కూడా చుట్టూ ఇలా 39 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుందామంటే ఇది అంబ్రెల్లా డ్రెస్ కదండి, మనకి ఎలాగైనా సరే ఎగుదిగులు వస్తూ ఉంటాయి. దానికి లాస్ట్ లో కట్ చేసుకున్నప్పుడు లెంత్ అనేది తక్కువ అవ్వకుండా ఉండడం కోసం ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాము.
ఇక్కడ ఆపోజిట్ సైడ్ చూసారా కదా, ఎలాగైనా సరే క్లాత్ అనేది తక్కువ వస్తుంది, అక్కడైతే మనం జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం అయితే మనకి జాయింట్ అయితే పడుతుంది. ఇలా రౌండ్ గా అయితే మనం డ్రా చేసుకుని సర్కిల్ లో డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి మొత్తం పీస్ ని. చూసారా, ఇలా మొత్తం కూడా మనం మార్క్ చేసిన మార్కింగ్ బేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ వన్ సైడ్ క్లాత్ అనేది తక్కువ వచ్చిందని చెప్పాను కదా, మనం ఎక్స్ట్రా క్రాస్ పీస్ ని తీసుకుని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఒక పార్ట్ కూడా 2 లేయర్స్ వస్తాయని చెప్పాను కదా. ఇక్కడైతే ఒక మీకు శాంపుల్ కోసం అయితే ఇలా వేస్ట్ క్లాత్ మీద అయితే చూపిస్తున్నాను చిన్నగానే, మీకు అర్థం అవడం కోసం అయితే క్లియర్ గా చూపిస్తున్నాను. ఇదైతే మనం కట్ చేసుకున్న క్లాత్, దీన్ని అయితే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఈ మిడిల్ లోని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి. చూడండి, ఇది 2 లేయర్స్ అన్నమాట. ఫస్ట్ ఒక లేయర్ అయితే తీసుకోండి, ఒకటి లాంగ్ లేయర్ వస్తుంది, ఒక షార్ట్ లేయర్ వస్తుంది. సేమ్ కటింగ్ చేసిన తర్వాత ఇంకో లేయర్ ని సైడ్ కి తీసి ఇంకొక లేయర్ ఉంది కదా, ఆ లేయర్ ని అయితే చూడండి మీకు ఎంత లెంత్ కావాలనేది అంత లెంత్ చూసుకుని ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డ్రా చేసుకోవాలి. క్రాస్ గా కింద వైపుకి అయితే లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే ఒక కొలత అంటూ ఉండదండి, మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం లాంగ్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే స్టిచ్ చేసిన తర్వాత ఒక డిజైన్ కింద వస్తుందండి, కొంచెం మోడర్న్ గా ఉంటుంది ఫ్రాక్ అయితే. ఇదైతే మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను ఏ విధంగా కట్ చేసాను సెకండ్ లేయర్ అనేది. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగానే సేమ్ మెయిన్ క్లాత్ ని కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఒకటి లాంగ్ లేయర్, ఒకటి షార్ట్ లేయర్ వస్తుంది. ఇప్పుడంటే పై వైపున ఉంది కదా, ఇలా పై వైపున మనకి స్టిచ్ చేసుకోవాలండి. 2 లేయర్స్ కూడా కలిపి కుట్టుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపు ఉంది కదా, ఈ లేయర్స్ మొత్తం కూడా పీకో చేసుకోవాలి. మీ దగ్గర పీకో మిషన్ లేదు అనుకుంటే ఫోల్డింగ్ చేసన్నా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ డ్రెస్ అనేది పీకో ఉంటేనే చాలా బాగుంటుందండి, లేయర్ కింద కనిపిస్తుంది. స్టిచ్చింగ్ కంటే పీకో చేసుకుంటే బెస్ట్. మీకు చూపించినట్లుగానే ఇలా మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా బాడీ పార్ట్ కి అయితే అటాచ్ చేయాలండి. ఇక్కడ బాడీ పార్ట్ కి అటాచ్ చేసిన తర్వాత ఇలా బాడీ పార్ట్ కి అటాచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఏ విధంగా అయితే అంబ్రెల్లా కట్ చేసుకున్నామో లైనింగ్ కూడా సేమ్ ఎలాగైతే మెజర్మెంట్ తీసుకున్నామో అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చి లైనింగ్, ఆ తర్వాత వచ్చి ఫస్ట్ లేయర్, తర్వాత వచ్చి సెకండ్ లేయర్ అండి. చూసారు కదా, మనం పీకో చేసిన తర్వాత లుక్ ఏ విధంగా ఉందో. 3 మీటర్స్ క్లాత్ ని ఇలా 2 లేయర్స్ కింద చేసాం కదా, సేమ్ ఇంకో 3 మీటర్స్ క్లాత్ ని కూడా అలాగే 2 లేయర్స్ కింద స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ కి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ 2 పార్ట్స్ ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా షోల్డర్స్ 2 కూడా జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే 4 ఫోల్డ్ కింద తీసుకున్నాము. ఇక్కడ హ్యాండ్స్ పొడవు వచ్చి నేను ఎల్బో వరకు వెళ్తున్నాను కాబట్టి 12 ఇంచెస్ వరకు తీసుకున్నాను. పొడవు వచ్చి 12 ఇంచెస్. ఇక్కడ హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ ఇటువైపు చూసారు కదా, ఓపెన్ సైడ్ వైపు 3.5 వరకు మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి కొంచెం కొంచెం కింద. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చంక లూజ్ వచ్చి 8.5 ఒక మార్క్ చేసుకుని 1 ఇంచ్ వరకు ఖర్చు కోసం ఈ కింద హ్యాండ్ లూజ్ వచ్చి మనకి 7 ఇంచెస్ కి మార్క్ చేసుకుని 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే డ్రా చేసుకుని ఇలా డ్రా అయితే చేసుకోవాలి లైన్స్ మొత్తం. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుతూ మొత్తం అయితే హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపు ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ అన్నా చేసుకోవచ్చు, లేదు ఇలా కట్ చేసుకున్న హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుని మొత్తం జాయిన్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు.